Hello Cell Squad, ఎలా ఉన్నారు మీరందరూ? This is your biology master teacher Sumya Sheikh and warm welcome to Vedantu 8, 9, 10 channel. సో మనము ఈ రోజు సెషన్ లో మన రిప్రొడక్షన్ హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అని CBSE అండ్ మనకైతే రిప్రొడక్షన్ ఈ మన ఇంపార్టెంట్ చాప్టర్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ సెషన్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్, వేరియేషన్స్ అండ్ రిప్రొడక్షన్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి కదా, ఒకటి అసెక్షువల్ ఉంది, ఇంకోటి సెక్షువల్ రీప్రొడక్షన్. ఒకటి అసెక్షువల్, ఇంకోటి సెక్షువల్ రీప్రొడక్షన్. సో ఈ 2 రీప్రొడక్షన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, వై డూ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్? అసలు రిప్రొడక్షన్ అనేది మనకి ఎందుకు కావాలి? ఈ సృష్టికి రిప్రొడక్షన్ అనేది ఎందుకు కావాలి? ఈ ప్రాసెస్ అసలు ఎందుకు అవసరం? చూడండి, మన బాడీలో మనము న్యూట్రిషన్, రెస్పిరేషన్, కోఆర్డినేషన్ ఇలాంటివి మన బాడీలో చాలా ప్రాసెసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రాసెసెస్ అన్నీ ఎలా ఉన్నాయో మన బాడీలో ఈ రిప్రొడక్షన్ కూడా అలాంటి ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఈ రిప్రొడక్షన్ ఎందుకు కావాలంటే కంటిన్యూటీ, ఒక మన ఆర్గానిజమ్స్ మనము ఎవరైతే ఉన్నామో ఇప్పుడు మనలాంటి కొత్త ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ కంటిన్యూయేషన్ అనేది చాలా చాలా అవసరం. లివింగ్ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ టు కంటిన్యూ ది పాపులేషన్. ఇప్పుడు ఏదైతే పాపులేషన్ ఉందో అది కంటిన్యూ అవ్వడానికి ఈ రిప్రొడక్షన్ అనేది చాలా చాలా అవసరం. ఒక టైప్ ఆఫ్ స్పీసీస్, ఏ స్పీసీస్ ఉందో ఆ స్పీసీస్ తనలాంటి కొత్త చిన్న స్పీసీస్ని ప్రొడ్యూస్ చేయడమే రిప్రొడక్షన్. సో ఫస్ట్ మనము దీంట్లో ఈ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ గురించి, ఇంకా మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్, యూనిసెల్యులారా, మల్టీ సెల్యులారా, అది ఇంకా రిప్రొడక్షన్లో సిగ్నిఫికెన్స్, కంటిన్యూయేషన్ ఆఫ్ స్పీసెస్ అసలు ఎలా జరుగుతుంది, ఇంకా అసెక్షువల్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ మెథడ్స్ ఏంటి, అవన్నీ మనము చూద్దాము. సరే, ఫస్ట్ ఏంటి, రిప్రొడక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ బై విచ్ ఆల్ లివింగ్ ఆర్గానిజంకి ఇప్పుడు న్యూట్రిషన్, ఫుడ్ మనము లైఫ్ ప్రాసెసెస్ చాప్టర్లో చూసుకున్నాము. ఒక ఆర్గానిజం రెస్పైర్ చేస్తుందంటే లివింగ్ ఆర్గానిజమ్స్కి కొన్ని ప్రాసెసెస్, లివింగ్ ఆర్గానిజమ్స్ బాడీలో కొన్ని ప్రాసెసెస్ జరుగుతాయి, లైక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, కోఆర్డినేషన్. సో రెస్పిరేషన్, ఈ రిప్రొడక్షన్ అనేది కూడా అలాంటి ఒక ప్రాసెస్. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది లివింగ్ ఆర్గానిజం ఉందంటే ఇంకా అలాంటి అన్ని ఆర్గానిజమ్స్లో, అన్ని స్పీషియస్లో, లివింగ్ స్పీషియస్లో ఈ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఈ మొత్తం ప్లానెట్లో. ఇది మెయిన్ ఎందుకు, కంటిన్యూటీ ఆఫ్ స్పీషీస్, అంటే ఒక స్పీషీస్ కంటిన్యూయేషన్ జరగడానికి మనకు రిప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Reproduction is the process by which all living organisms produce offsprings similar to their parents. ఇప్పుడు మనం మన పేరెంట్స్లా ఎందుకున్నాము అంటే వాళ్ళ జీన్స్ మన బాడీలో ఉంది కాబట్టి మనం ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం వాళ్ళే కాబట్టి సేమ్ మనలో వాళ్ళ పోలికలు అనేవి ఉంటాయి. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటంటే ఒక కొత్త జీవి, చిన్నగా బుజ్జిగా ఉండే కొత్త జీవి. చూడండి, వీ లుక్ సిమిలర్ టు అవర్ పేరెంట్స్. ప్లాంట్స్ నుంచి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ మనము సో చేస్తే సాయిల్లో సేమ్ అలా ఈ ప్లాంట్స్ ఎలా ఏ ప్లాంట్ ఉందో, ఇప్పుడు చూడండి, మ్యాంగో సీడ్ మనము నాటితే మ్యాంగో ప్లాంట్సే వస్తుంది కదా, యాపిల్ ప్లాంట్ రాదు కదా. సేమ్ అలాగే కుక్కల్ని రీప్రొడ్యూస్ చేస్తాయి అండ్ హ్యూమన్ బీయింగ్స్నే రీప్రొడ్యూస్ చేస్తాయి, ప్లాంట్స్నే రీప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఫస్ట్ బిగినింగ్లో ఒక చిన్న ఫామ్, మినీ ఫామ్ అనేది ఉంటుంది. మినీ ఫామ్తో రీప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు కుక్క పిల్లలు చిన్నగా పుట్టినప్పుడు బుజ్జిగా ఉంటాయి కదా, డైరెక్ట్గా పెద్ద కుక్క పిల్ల అంతెందుకు, మనం పుట్టగానే మన పేరెంట్స్ అంతా అయిపోతామా? కాదు కదా, చిన్నగా పెరుగుతాము. అది ఇంకో ప్రాసెస్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ప్లాంట్స్ లుక్ సిమిలర్, ఆల్ డాగ్స్ లుక్ సిమిలర్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ లుక్ సిమిలర్ కదా. హౌ డు వి గెట్ దిస్ సిమిలారిటీ? ఈ సిమిలారిటీ నిజంగా మనలో ఎలా వస్తుంది చెప్పండి? ఆర్ హౌ డు ఆర్గానిజమ్స్ ఇన్హెరిట్ సిమిలర్ స్ట్రక్చర్? మనం ఎందుకు కుక్కలా ఉండము, మనం ఎందుకు ప్లాంట్లా ఉండము? కుక్క పిల్లలు ఎందుకు కుక్కల్లాగే ఉంటాయి?
ఎందుకంటే ఆ జీన్స్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చేటప్పుడు ఆ జీన్స్ అనేవి వాళ్ళ బాడీలో ఉంటాయి. అందుకు అవేంటి సేమ్ జిరాక్స్ కాపీ తీయడం, ఒక కాపీ పెట్టేసి ఒక బ్లాంక్ పేపర్ పెట్టేసి మనం ఎలా జిరాక్స్ కాపీ తీసుకుంటామో మనం కూడా అలా జిరాక్స్లం అనమాట. రిప్రొడక్షన్ ఈజ్ ద మెకానిజం దట్ హెల్ప్స్ టు గెట్ సిమిలర్ బ్లూ ప్రింట్స్. All organisms are dependent on each other for food. So do you think reproduction will be essential to continue the food chain? Food chain కోసం రిప్రొడక్షన్ అవసరమా? ఫుడ్ చైన్ కోసం రిప్రొడక్షన్ అవసరమా? చూడండి, చూద్దాము. గోట్ ఏం తింటుంది? గ్రాస్ తింటుంది. లయన్ ఏం తింటుంది? గోట్ని తింటుంది కదా. ఇది ఒక మినీ ఫుడ్ చైన్ అనుకుందాము. సో ఇప్పుడు గోట్ గోట్ గ్రాస్ తినగానే ఇంకా గ్రాస్ సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అలానే ఉండిపోతే ఇంకా ఇక్కడతోనే గ్రాస్ సైకిల్ అనేది ఆగిపోతుంది. గ్రాస్ లాంటివి స్పీషీస్ ఇంకా ఏవి ఉండవు. ఒక గోట్ని తినగానే అక్కడితో ఆగిపోతే ఇంకో గోట్ రిప్రొడ్యూస్ అవ్వకపోతే ముందు ఆ సైకిల్ గోట్స్ అనేవి అక్కడితోనే అంతరించిపోతాయి. సో మనకు ఫుడ్ చైన్కి కూడా ఈ రిప్రొడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రైమరీ కన్జ్యూమర్ మనకు గ్రాస్ హోపర్, ప్రొడ్యూసర్ అనేది గ్రాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ గ్రాస్ హోపర్ ప్రైమరీ కన్జ్యూమర్ ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్. అండ్ మైస్ ఏంటి? సెకండరీ కన్జ్యూమర్. మైస్ ఏమో గ్రాస్ హోపర్ని తింటుంది. అండ్ స్నేక్ టెర్షియరీ కన్జ్యూమర్. ఫైనల్ కన్జ్యూమర్ హాక్. అండ్ డీకంపోజర్ అనేది ఫంగై. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, ఇదంతా ఒక సైకిల్. ఈ ఒకరిని కన్జ్యూమ్ చేసి ఈ సైకిల్ మొత్తం ఫామ్ అయ్యింది. రిప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా రిప్రొడక్షన్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఫుడ్ చైన్లో ఆ పాపులేషన్ ఆఫ్ స్పీషీస్ అనేది మెయింటైన్ చేయడానికి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఓన్లీ ర్యాట్సే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, స్నేక్స్ రిప్రొడ్యూస్ చేయట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? ర్యాట్స్ పాపులేషన్ మోర్ అయిపోతుంది అండ్ స్నేక్స్ పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఎన్ని ర్యాట్స్ ఉంటాయి? మన ఇళ్ళల్లో మొత్తం ర్యాట్స్ దొరికిపోతాయి. ఈ ర్యాట్స్ని తినేసి ఈ స్నేక్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఒక బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి. సో మనకు బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ మన ఎన్వైరన్మెంట్, ఈ మన ఏదైతే ఉందో మన మొత్తం ఈ ఎకాలజీ బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకు చాలా చాలా అవసరం రిప్రొడక్షన్ అనేది. ఆల్ ఆర్గానిజమ్స్ మనము చాలాసార్లు చదువుకున్నాము, అన్ని ఆర్గానిజమ్స్ సెల్స్ ద్వారానే మేడప్ అయి ఉన్నాయి అని. ద న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్ హ్యాస్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమాటిన్. క్రోమాటిన్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. న్యూక్లియస్ని చూడండి, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది. సెల్లో ఫస్ట్ ఇది సెల్ అనుకోండి, ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ క్రోమాటిన్ అనేవి ఉంటాయి. సో ఆ క్రోమాటిన్ కండెన్సెస్ టు ఫార్మ్ క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి డ్యూరింగ్ సెల్ డివిజన్లో. క్రోమోజోమ్స్ అనేవి క్రోమాటిన్ అంతా ఒక చోటు ఉండిపోయి క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్రోమోజోమ్స్ ఎందుకంటే స్పెషల్ అంటే క్రోమోజోమ్స్ మీద చూడండి, ఇంత క్రోమోజోమ్ మీద హెయిర్ కలర్ జీన్. ఇప్పుడు మీకు మీ మమ్మీ హెయిర్ కలర్ వచ్చిందనుకోండి, దానికి ఎందుకు వచ్చిందంటే ఈ క్రోమోజోమ్ మీద ఉన్న ఈ హెయిర్ కలర్ జీన్ అండ్ మీ ఇంటెలిజెన్స్, మీ తాత ఆర్ మీ డాడీ అంత గ్రేట్ బ్రెయిన్, గ్రేట్ ఇంటెలిజెన్స్ మీకు ఉందనుకోండి, అది ఇక్కడ రొకేట్ అయి ఉన్న ఈ జీన్, బ్రెయిన్ ఫంక్షన్ జీన్ వల్ల ఆ జీన్ అనేది మీకు పాస్ అయింది. మీ ఐ కలర్, కొంతమందికి బ్లూ ఐస్ ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ ఐస్ ఉంటాయి. ఆ ఐ కలర్స్ ఎలా వచ్చింది? మన గ్రాండ్ పేరెంట్స్ ద్వారానే. ఆ జీన్ ఈ క్రోమోజోమ్ మీద ఉండడం వల్ల మీకు ఆ క్యారెక్టర్స్ అనేవి పాస్ అయ్యాయి. క్రోమోజోమ్స్ క్యారీ యూనిట్స్, స్మాల్ సెగ్మెంట్స్ కాల్డ్ జీన్స్. ఆ జీన్స్ అంటారు కదా, ఈ సెగ్మెంట్సే ఆ జీన్స్. జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ ఆఫ్ DNA that carries information to form a particular character or trait. హ్యూమన్ బీయింగ్స్ దగ్గర థౌజండ్స్ ఆఫ్ జీన్స్ అనేటివి ఉంటాయి.
మన పేరెంట్స్ జీన్స్, మన గ్రాండ్ పేరెంట్స్ జీన్స్, అందరి జీన్స్ అనేవి మనలో ఉంటాయి. సో ఆ జీన్స్ అనేటివి మనం కూడా మన నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేస్తామన్నమాట. సెండ్ చేస్తాము, షేర్ చేస్తాము. మన దగ్గర ఉన్న జీన్సే వాళ్ళకు కూడా షేర్ చేస్తాము. ఈ జీన్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ క్యారెక్టర్ హీ ఆర్ షీ ఎక్స్ప్రెసెస్. ప్రతి ఒక్క మీరు ఎక్స్ప్రెస్ చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ వెనకాల మోస్ట్లీ మీ ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీన్స్ అనేటివి మనం ఎక్స్ప్రెస్ చేసే క్యారెక్టర్స్ వెనకాల ఉంటాయి. ఎగ్జాంపుల్, ఏ జీన్ ఫర్ హెయిర్ కలర్, జీన్ ఫర్ ఐ కలర్, రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్నెస్. కొంతమంది చూడండి లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు కదా కొంతమంది, అది మన వంశంలో ఎవరికైనా అలవాటు ఉందనుకోండి, అది మనకు పాస్ అయినట్టు. మన బ్లడ్ గ్రూప్స్, ఇలా ప్రతి ఒక్క దానికి మనలో ఉన్న ప్రతి ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ఒక్కటే కాకుండా ఇంటర్నల్గా మనలో ఉన్న క్యారెక్టర్స్కి కూడా ఈ జీన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ జీన్స్ ద్వారానే మనలో అవన్నీ పాస్ అయ్యాయి. Reproduction is linked to stability of population of a species. Justify the statement. ఇవన్నీ మనం లాస్ట్లో చేద్దాము, బట్ నేను ఒకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిప్రొడక్షన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ది ప్రాసెస్ ఇన్ విచ్ న్యూ ఇండివిజువల్స్ ఆఫ్ ది పర్టికులర్ స్పీషియస్ ఇండివిజువల్స్ మాత్రమే ఈ రిప్రొడక్షన్లో అనేవి ఒక స్పీషియస్ మాత్రమే తనలాంటి సేమ్ స్పీషియస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సేమ్ స్పీషియస్ని ప్రొడ్యూస్ చేయడమే రిప్రొడక్షన్. సో ద స్టెబిలిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఎంజాయ్డ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాపులేషన్ స్టెబిలిటీకి అండ్ రిప్రొడక్షన్కి మధ్య ఉన్న లింక్ ఏంటి అని అడిగారు. అంటే ఎందుకు లింక్ ఏంటి? ఎందుకంటే ఆ స్టెబిలిటీ మెయింటైన్ అవ్వడానికి ఇప్పుడు కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ ఆర్గానిజమ్స్ అన్ని సంవత్సరాల వరకు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మన ఎర్త్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఆర్గానిజమ్స్ ఇప్పటి వరకు ఉన్నాయా? లేదు కదా. మనము సేమ్ అప్పుడు స్టార్టింగ్లో ఉన్న ఆర్గానిజమ్స్ హ్యూమన్సే అనుకోండి, మన తాత ముత్తాతలు, మనకు అక్కడ నుంచి మనం పాస్ అయ్యాము. అంటే అప్పుడు వాళ్ళు ఇప్పటికి కూడా లేరు కదా. వాళ్ళలాగే మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఇప్పటి వరకు ఉన్నాము. వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఆఫ్ స్ప్రింగ్స్ మనము ఇప్పటి వరకు ఉన్నాము. సో సేమ్ ఒక్కటే జీవి ఇంతకాలం ఉండలేదు కాబట్టి అది తనలాంటి సేమ్ జీవిని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ వంశం ఏదైతే ఉందో ఆ వంశం కంటిన్యూయేషన్ అనేది చేస్తుంది. ఆ రిప్రొడక్షన్, ఆ వంశం కంటిన్యూ చేయడానికే మెయిన్ ప్రాసెస్ అనమాట. ఒక టైప్ ఆఫ్ స్పీషీస్ని కంటిన్యూలో ఉంచడానికి, కంటిన్యూయేషన్కి రిప్రొడక్షన్ కావాలి. ఆ పాపులేషన్ స్టెబిలిటీ కోసం రిప్రొడక్షన్ కావాలి. ద రిప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ ఈజ్ హెల్ప్ఫుల్ బికాస్ the rate at which the older individuals are dying. ఏవైతే ముందున్న ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో చనిపోవడం వల్ల కొత్త ఇండివిజువల్స్ అనేవి వాటి ప్లేస్ తీసుకుంటాయి. అందుకోసం మనకు రిప్రొడక్షన్ అనేది కావాలి. హెన్స్ రిప్రొడక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ ది స్టెబిలిటీ. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఉన్న ఆర్గానిజం చనిపోయింది అనుకోండి, దాని ప్లేస్లో అది బతికున్నప్పుడు ఒక కొత్త ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ చేసింది. ఆ రిప్రొడ్యూస్ చేసిన ఆర్గానిజము తన ప్లేస్ తీసుకుంటుంది. సో అలా ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అయిపోతుంది. తిను లేకపోయినా తను క్రియేట్ చేసిన కొత్త ఆర్గానిజం అనేది తన ప్లేస్లో ఉంటుంది అండ్ ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్డ్గా ఉంచుతుంది. క్విజ్లో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. మనము ఒకసారి రిపీట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. మీరు దీని క్వశ్చన్స్ నేను స్టార్ట్ చేస్తాను అండ్ ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో ఇచ్చుకుంటూ వెళ్ళండి. ద థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ది న్యూక్లియస్ ఆర్ ఏ క్రోమాటినా, సి క్రోమోజోమ్సా, బి జీన్సా, డి న్యూక్లియోలసా? చెప్పండి. ఏ, బి, సి, డి ఈ 4లో ఏంటి? మీరు ఆన్సర్ కమెంట్ బాక్స్లో కింద రాయండి. మీకు కూడా తెలుస్తుంది మీరు ఎంతవరకు వింటున్నారు, మీరు వింటున్నారా లేదా, మీరు వింటున్నది మీ బ్రెయిన్కి ఎక్కుతుందా లేదా అని. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ది న్యూక్లియస్ ఆర్ చెప్పండి. 4లో ఏంటి? ఏనా, బీనా, సియా, డియా? కమెంట్ డౌన్ చేయండి. కమెంట్ డౌన్ చేశారా? చూసుకోండి. ఇప్పుడు క్రోమాటిన్. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే క్రోమాటిన్ వల్లే మొత్తం ఎక్కువ క్రోమాటిన్ కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ అనేది ఫామ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ రిప్రొడక్షన్? అంటే ఈ స్టేట్మెంట్స్లో ఏది? రిప్రొడక్షన్ ఒక ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెసే. ఏదైతే మనకు కంటిన్యూయేషన్, ఒక స్పీషియస్ని కంటిన్యూ చేయడానికి యూజ్ అయ్యేదే రిప్రొడక్షన్.
సారీ ఇదా, లేకపోతే reproduction is the process by which living organisms produce young ones. ఇది కరెక్టా? reproduction helps to increase the lifespan ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతున్నాం మన reproduction can be recorded as the life sustaining process on the earth. సో ఈ 4లో ఏది? సి, reproduction helps to increase the lifespan of species. ఇది నాట్ ట్రూ. ఎందుకంటే స్పీషీస్ లైఫ్ స్పాన్ కాదు మనం రిప్రొడక్షన్ ద్వారా ఇంక్రీజ్ చేసేది, స్పీసీస్ని ఇంక్రీజ్ చేస్తాము. స్పీసీస్ లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేయట్లేదు, మనము స్పీషీస్ని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇక్కడ వరకు మనం ఒక టాపిక్ ఫినిష్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ టాపిక్ వేరియేషన్స్. క్రోమాటిన్ కండెన్సెస్ టు ఫార్మ్ డాష్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఏంటి చెప్పండి? నాలెడ్జ్ చెక్, కమెంట్ చేయండి. క్రోమాటిన్ కండెన్సెస్ టు ఫార్మ్, ఒక హింట్ ఇస్తాను, క్రో. ఈ ఆ వర్డ్లో కూడా ఈ 4 ఉంటాయి, CHROMOSOMES, క్రోమోజోమ్స్. డ్యూరింగ్ ది సెల్ డివిజన్ వి ఆర్ సిమిలర్ బట్ నాట్ ఐడెంటికల్. చూడండి, మనలో కొన్ని పోలికలు ఉన్నాయి, కానీ మనం ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ మన పేరెంట్స్ ఎలా ఉన్నారో సేమ్ ఎగ్జాక్ట్గా అలా మనం లేము కదా. ఉన్నామా? లేము కదా. అలా సేమ్ మన పేరెంట్స్ ఎలా ఉన్నారో మనం అలా ఉన్నామా? లేము. ఆ వేరియేషన్ ఏంటంటే చూడండి, మన ఐ కలర్ జీన్, మన హెయిర్ కలర్ జీన్, ఇందాక ఎలా చెప్పుకున్నామో అవన్నీ కొన్ని క్రోమోజోమ్స్ మీద ఉన్న డిఎన్ఏలో ఉంటాయి. ఆ జీన్స్ అన్నీ లొకేటెడ్ అయి ఉంటాయి. చూడండి, బికాస్ వెన్ డిఎన్ఏ ఈజ్ కాపీడ్ ద మెకానిజం ఈజ్ నాట్ 100% అక్యురేట్. మన డిఎన్ఏ కాపీ చేసుకొని, మన పేరెంట్స్ డిఎన్ఏ కాపీ చేసుకొని, కాపీడ్ మన రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది ఒక కాపీ చేసుకుంటూ ఉంటుంది. మనల్ని కాపీ చేసి మన పేరెంట్స్ స్కాన్ చేసేసి జుక్ అని మనల్ని తీసుకొని వచ్చేస్తుంది. సో వేరియేషన్స్ ఆర్ విజిబుల్. అందువల్ల అది 100%గా సేమ్ మనం కాపీ చేసేటప్పుడు మన పేరెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉండదు. అందుకు 100% అక్యూరసీ అనేది అచీవ్ అవ్వదు. సేమ్ మన జిరాక్స్ ఎవరో కొంతమంది అలా ఉంటారు. కానీ చూడండి, మీరు ఒకసారి మీ మమ్మీ ఆర్ డాడీ ఫోటోని మీరు ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ ఏజ్లో వాళ్ళు ఎలా ఉన్నారో ఆ 2 ఫొటోస్ని పక్కన పెట్టి చూడండి, సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి మనకు. ఇఫ్ యూ హ్యావ్ బ్రౌన్ హెయిర్ లైక్ యువర్ మదర్, ఇట్ మీన్స్ ద జీన్ ఫర్ బ్రౌన్ హెయిర్ హ్యాస్ బీన్ పాస్డ్. ఓన్లీ మీకు బ్రౌన్ హెయిర్ ఉన్నాయి, మీ మమ్మీ లాగా బ్లూ ఐస్ లేవు అంటే దాని అర్థం ఏంటి? ఓన్లీ మీకు బ్రౌన్ హెయిర్ జీన్ ఒక్కటే పాస్ అయ్యింది. మీ మమ్మీ నుంచి మీకు మీ బ్రౌన్ హెయిర్ జీన్ ఒక్కటే వచ్చింది. లాంగ్ హెయిర్ జీన్ ఉంటుంది కొంతమందికి, సిల్కీ హెయిర్ జీన్ ఉంటుంది కొంతమంది అబ్బాయిలకి. అదంతా జస్ట్ ఆ జీన్ ఒక్కటే పాస్ అవ్వడం వల్ల మీలో ఆ క్యారెక్టర్ మాత్రమే వచ్చింది. హ్యూమన్ బీయింగ్స్లో 46 క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. 46 క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. We inherit 23 chromosomes from the father and 23 chromosomes from the mother. 23 chromosomes మన మదర్ నుంచి వస్తాయి, ఇందులో 23 chromosomes మన ఫాదర్ నుంచి వస్తాయి. సో ఇక్కడ ఒకటి ఏముందంటే హాఫ్ అవర్ జీన్స్ ఆర్ ఇన్హెరిటెడ్. సో హాఫ్ ఆఫ్ జీన్స్ మన మదర్ నుంచి, హాఫ్ ఆఫ్ జీన్స్ మన ఫాదర్ నుంచి వస్తాయి. అందువల్లే మనం ఒక న్యూ ఈ క్రోమోజోమ్స్ అన్నీ కలిపితే మనం ఒక న్యూ ఒక కొత్త బేబీ లాగా ఫామ్ అయ్యాము. Genes, a basic event is reproduction is the creation of a DNA copy. ఏ డిఎన్ఏ అయితే ఉంటుందో ఆ డిఎన్ఏ ఒక కాపీని క్రియేట్ చేస్తుంది మన పేరెంట్స్ నుంచి. ఒక డిఎన్ఏ కాపీని క్రియేట్ చేస్తుంది మన బాడీ. మన పేరెంట్స్ బాడీ క్రియేట్ చేసి మనల్ని అందులో మిక్సర్ మ్యాష్ చేసేసి, చూడండి ఇక్కడ ఎలా జరుగుతుంది, కొన్ని మన పేరెంట్స్ జీన్స్ ఉంటాయి, ఇందులో
కొన్ని మన మమ్మీ జీన్స్, కొన్ని మన హాఫ్ ఆఫ్ ది జీన్స్, మన మమ్మీవి హాఫ్ ఆఫ్ ది జీన్స్ మన డాడీవి. ఒక్కోసారి ఏమవుతుందంటే అవి రెండూ కలిసి మిక్స్ అయినప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ క్రియేషన్ అంటే మనం ఫామ్ అవుతాం అనమాట. Cells use chemical reactions which creates 2 copies of the DNA in a reproducing cell. ఈ reproducing cell లో కొన్ని కెమికల్ రియాక్షన్స్ అవ్వడం వల్ల 2 కాపీస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ 2 కాపీస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల చూడండి ఇక్కడ డివిజన్ అనేది జరుగుతుంది. జీన్స్ ఆర్ ఇన్హెరిటెడ్, మనకు జీన్స్ మన పేరెంట్స్ నుంచే వస్తాయి. DNA copying is accompanied by the creation of an additional cellular apparatus. ఒక సెల్యులార్ apparatus ద్వారా ఈ క్రియేషన్ ఆఫ్ అడిషనల్ జీన్స్ అనేది జరుగుతుంది. DNA కాపీస్ సెపరేట్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ సెల్యులార్ apparatus అండ్ సెల్ డివైడ్స్ టు గివ్ 2 cells. చూడండి ఇక్కడ ఒక సెల్ ఉంది, ఈ సెల్ డివైడ్ అవుతుంది. డివిజన్ మోస్ట్లీ ఎక్కడ జరుగుతుందంటే న్యూక్లియస్ ఫస్ట్ డివైడ్ అవుతుంది. డివిజన్ అనేది స్టార్ట్ అయ్యేది న్యూక్లియస్ దగ్గర. న్యూక్లియస్ డివైడ్ అయ్యి చూడండి ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అయిపోయి 2 cells ఫామ్ అయ్యాయి. ఈ 2 cells హాఫ్ అయ్యి మళ్ళీ చూడండి కంప్లీట్గా ఇక్కడ డివైడ్ అయిపోయాయి ఈ 2 cells. వేరియేషన్స్ ఎలా వస్తాయంటే ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, అమీబా ఎక్సెట్రా అండర్గో అసెక్షువల్ రీప్రొడక్షన్. అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఎగ్జాక్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఎగ్జాక్ట్ ఫోటో కాపీ జిరాక్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అందుకు చూడండి యానిమల్స్, మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నాయో మనకు సేమ్ ఎగ్జాక్ట్గా అలానే కనిపిస్తాయి కదా. కొన్ని యానిమల్స్, ప్లాంట్స్లో కూడా మోస్ట్లీ అసెక్షువల్ రిప్రొడక్షన్, ప్లాంట్స్లో కూడా సెక్షువల్ అండ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ రెండు ఉంటుంది. బట్ కొన్ని ప్లాంట్స్లో, మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్లో ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకు చూడడానికి ప్లాంట్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. బట్ చెప్పాలంటే వాటిలో కూడా కొన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏ ప్లాంట్స్లో అయితే జరిగిందో ఆ ప్లాంట్స్ కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. దిస్ లీడ్స్ టు మినిమం వేరియేషన్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో చాలా మినిమం వేరియేషన్ అనేది చాలా మినిమంగా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అండర్గో సెక్షువల్ రీప్రొడక్షన్. హ్యూమన్ బీయింగ్స్ ఇంకా చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్ అవన్నీ సెక్షువల్ రీప్రొడక్షన్లో పాల్గొంటాయి. దేర్ ఈజ్ మిక్సింగ్ ఆఫ్ జెనెటిక్. సెక్షువల్ రీప్రొడక్షన్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఈ ఇద్దరి జీన్స్ అనేది మిక్సప్ అయిపోతుంది. ఈ జీన్స్ మిక్సప్ అయిపోవడం వల్ల ఒక కొత్త న్యూ వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. మనమే ఆ న్యూ వేరియేషన్, ఆ న్యూ జంతువు మనమే. మనం కూడా యానిమలే కదా. సో ఆ న్యూ వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. వేరాజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఒక్కరే ఉంటారు ఆ ప్రాసెస్లో. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఇద్దరు కలిసి ఉంటారు. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక్కడి ద్వారానే జస్ట్ ఆ ఒక్కరే డివైడ్ అయిపోతారు. ఆ ఒక్కరే డివైడ్ అయిపోవడం వల్ల చూడండి ఇక్కడ ఒక్క అమీబానే డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయ్యి 2 అమీబాస్గా ఫామ్ అయింది కదా. బట్ హ్యూమన్ బీయింగ్స్లో మదర్ అండ్ ఫాదర్, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కాబట్టి వేరియేషన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి మన గ్రాండ్ ఫాదర్, మన గ్రాండ్ మదర్ కలిస్తే మన ఫాదర్ వచ్చారు. మళ్ళీ ఇక్కడ మన గ్రాండ్ ఫాదర్, మన గ్రాండ్ మదర్, వీళ్ళిద్దరి వల్ల మన మదర్ వచ్చారు. సో వీళ్ళిద్దరి వల్ల మనం వచ్చాము, మన మదర్ అండ్ మన ఫాదర్ వల్ల. అలాగా ఇద్దరు ఉండడం వల్ల జీన్స్లో వేరియేషన్ అనేది వస్తుంది. ఒక్కరుంటే జీన్లో వేరియేషన్ రాదు, ఎందుకంటే సేమ్ అవే డివైడ్ అవుతాయి కాబట్టి. సేమ్ అవి పేరెంట్ ఎలా ఉందో ఇంకో ఆర్గానిజం అమీబాస్ చూడండి, సేమ్ అవి ఎలా డివైడ్ అవుతాయో, అవి ఎలా ఉంటాయో, ముందు పేరెంట్ అమీబా ఎలా ఉంటుందో డాటర్ అమీబా కూడా సేమ్ అలానే ఉంటుంది. మోర్ ఆర్ లెస్ వేరియేషన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ దే గివ్ అ సర్వైవల్ అడ్వాంటేజ్. వేరియేషన్స్ అనేది కావాలి, ఎందుకంటే ఇప్పుడు చూడండి పాత కాలంలో అంత పొల్యూషన్ అనేది లేదు. ఆ పాత కాలంలో ఉన్న వాళ్ళు ఈ కాలంలోకి వచ్చి జీవించాలనుకుంటున్నారు అనుకోండి, ఇమాజిన్ చేసుకోండి, వచ్చారనుకోండి, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి వాళ్ళకి కష్టం అయిపోతుంది సర్వైవ్ అవ్వడం. ఈ వేరియేషన్స్ వల్ల మనకు ఇప్పుడు కరెంట్గా ట్రెండ్ ఏమైతే ఉందో ఆ ట్రెండ్తో మనము
కనెక్ట్ అయ్యి ఆ ట్రెండ్ ద్వారా మనము మనం అడాప్ట్ చేసుకోగలం మనల్ని. ఆ ముందు ఆ పూర్వకాలం లాగానే వాళ్ళు ఫుడ్ కూడా చాలా హెల్తీగా తీసుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు అంత పెస్టిసైడ్ ఫుడ్ ఉంది, కానీ మన బాడీ అనేది దానికి అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు అయిపోవడం వల్ల మనకు అంత అనిపించలేదు, మనం ఇప్పుడున్న చేంజెస్కి అడాప్ట్ అయిపోతున్నాము. అదే ఈ వేరియేషన్స్ లేకపోతే మనము ముందు ఫస్ట్ మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారో మనం కూడా అలానే బతికే వాళ్ళం. బట్ మనం ఉండకపోయే వాళ్ళం ఈ ఇప్పుడున్న టైమ్స్కి. సో వేరియేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే, కరెంట్లీ వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఆన్ ఎర్త్ బిగాన్ యాజ్ అ సింగిల్ సెల్ ద్వారా ఫస్ట్ ఈ ఎర్త్ మీద లైఫ్ అనేది బిగిన్ అయింది. వితౌట్ వేరియేషన్స్ ఇట్ వుడ్ హ్యావ్ నెవర్ డైవర్సిఫైడ్. అక్యూములేషన్ ఆఫ్ చూడండి, ఎక్కువ టైప్స్ ఆఫ్ అక్యూములేషన్స్ క్రియేట్ అయ్యి ఒక న్యూ టైప్ ఆఫ్ ఆర్గానిజంకి రైజ్ ఇస్తాయి. ఇప్పుడు ఎలా అంటే చూడండి, మన గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, మన గ్రాండ్ ఫాదర్ నుంచి జీన్స్ మన ఫాదర్ వరకు పాస్ అయ్యేటప్పుడు కొంచెం వేరియేషన్స్ వస్తాయి. వేరియేషన్స్ వచ్చాయి ఇక్కడ. ఈ వేరియేషన్ ఇక్కడ నుంచి మన ఫాదర్ నుంచి మన వరకు ఎప్పుడైతే వచ్చిందో, జీన్స్ పాస్ అయ్యాయో, ఇక్కడ మళ్ళీ వేరియేషన్ వచ్చింది. ఇక్కడ వేరియేషన్ 2 times వేరియేషన్ వచ్చింది. అలా ఎన్నిసార్లు రిప్రొడక్షన్ జరిగి ఒక కొత్త ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందో అన్నిసార్లు ఈ వేరియేషన్ అనేది జరుగుతుంది. ఇన్ని వేరియేషన్స్ అక్యూములేట్ అయ్యాయనుకోండి, కొన్ని జనరేషన్స్కి కంప్లీట్ న్యూ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కంప్లీట్గా ఇంకా ఒక న్యూ ఆర్గానిజం అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా స్టార్టింగ్లో ఒక ఆర్గానిజం ఉంది, అది చేంజ్ అవ్వడం వల్లనే జనరేషన్స్, కొన్ని లక్షల జనరేషన్స్కి చేంజ్ అవ్వడం వల్ల ఇంకా నుంచి ఈ స్నేక్, తర్వాత హ్యూమన్ అంత గొప్ప యానిమల్, తర్వాత ఎలిఫెంట్ అంత పెద్ద ఆర్గానిజం, తర్వాత బ్లూ వేల్ అంత పెద్ద ఆర్గానిజం. చూడండి, ఈ చిన్న దాని నుంచి మైక్రోస్కోప్లో చూస్తే కనపడే బ్యాక్టీరియా, మైక్రోస్కోపిక్ బ్యాక్టీరియా నుంచి బ్లూ వేల్ అంత పెద్ద ఆర్గానిజం వరకు ఈ వేరియేషన్ ద్వారానే, ఆ వేరియేషన్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి ఒకేసారి పెద్ద ఆర్గానిజమ్స్ అలా క్రియేట్ అయ్యాయి అని అంటున్నారు ఇక్కడ. యానిమల్స్ లివింగ్ ఇన్ వెరీ కోల్డ్ ఏరియాస్లో ఉన్న యానిమల్స్కి థిక్ ఫర్ అంటే ఇదేదైతే వాళ్ళకు ఉందో పైన, ఇలా మన బెడ్షీట్స్ ఉంటాయి కదా, కొన్ని బెడ్షీట్స్ ఇలా చూడగానే స్మూత్గా ఉంటాయి, చాలా థిక్గా ఉంటాయి. బ్లాంకెట్స్ మనవి ఉంటాయి కదా, ఆ బ్లాంకెట్స్ థిక్గా ఉంటాయి. అంత థిక్తో వాళ్ళ స్కిన్ ఆ హెయిరీగా కోల్డ్ ప్లేసెస్లో అయితే యానిమల్స్ ఉంటాయో ఆ యానిమల్స్కి వాళ్ళ బాడీ అనేది ఇంత థిక్గా మొత్తం ఫర్తో కోట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే అవి కోల్డ్ రీజియన్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళ బాడీకి ఆ హీట్, ఆ కోల్డ్ అనేది లోపలికి వెళ్ళకుండా బాడీ మొత్తం హాట్గా ఉండడానికి ఆ థిక్ ఫర్ అనేది వాళ్ళ బాడీలో ఉంటుంది. చూడండి, లాంగ్ అండ్ బుషీ ఐలాషెస్ ఇన్ క్యామెల్స్ ప్రొటెక్ట్ ఫ్రమ్ శాండ్ అండ్ సన్. డెజర్ట్స్లో ఒక్కోసారి ఎంత పెద్దగా దుమ్ము వస్తుందంటే, అక్కడ ఆల్రెడీ ఉన్న శాండ్, మొత్తం శాండ్ కుప్పలే ఉంటాయి డెజర్ట్లో, ఆ శాండ్ మొత్తం అనేది కళ్ళలో పడుతుంది. దాంతో ప్రొటెక్ట్ చేయడానికి క్యామెల్లో ఐలాషెస్ అనేవి లాంగ్గా ఉంటాయి అండ్ బుషీ, చాలా దట్టంగా ఉంటాయి. ఐలాషెస్ అనేవి ఉంటాయి. చూసుకుంటే దీంట్లో పోలార్ బేర్లో థిక్ ఫర్ అనేది ఉంటుంది. Animals and plants adapt to particular habitat or niche because of their body design and structure. వాళ్ళ బాడీ వల్లనే అవి ఉండగలవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ క్యామెల్స్, పోలార్ బియర్స్ చెప్పుకున్నాం కదా. ది అక్యూరసీ ఆఫ్ DNA కాపీయింగ్ డ్యూరింగ్ reproduction is important for the maintenance of body design features that allow the organism to use the particular niche. ఇప్పుడు therefore linked to the stability of population species. ఇప్పుడు రిప్రొడక్షన్ అప్పుడు ఏదైతే DNA కాపీయింగ్ అనేది జరుగుతుందో, ఆ DNA కాపీయింగ్
అక్యూరేట్గా అండ్ మెయింటైన్డ్గా ఉండాలంటే చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాపీ సరిగ్గా అవ్వలేదనుకోండి డిఎన్ఏ మన పేరెంట్స్ నుంచి, ఏమవుతుంది, మనం ఎగ్జాక్ట్గా మన పేరెంట్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారవుతాము అంతే. నిషెస్ పొజిషన్ ఆఫ్ ఎ స్పీషీస్ ఇన్ ఎన్ ఎకోసిస్టమ్. నిషెస్ అంటే పొజిషన్. ఇప్పుడు ఒక నిష్ ఉంది, ఇందాక ఫుడ్ వెబ్లో చూసుకున్నాము. ఇక్కడ ఇది చూసుకున్నాము. దీంట్లో ఇది అనేది నిష్. ఏంటి, సెకండరీ కన్జ్యూమర్ అనేది మైస్ నిష్. ఈ సెకండరీ కన్జ్యూమర్ లేకపోతే ఏమవుతుంది, స్నేక్ ఏం తిని సర్వైవ్ అవుతుంది. సో ఒక్కోసారి ఏమవుతుందంటే పాపులేషన్, కొన్ని ఆర్గానిజమ్స్ ఆ నిష్లో నుంచే బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే వాటిని ఎక్కువ చంపేయడం ద్వారా అవి ఎండేంజర్డ్ స్పీసీస్ కింద అయిపోయాయి. కొన్ని అయితే ఎక్స్టింక్టే అయిపోయాయి. కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ రీజన్స్ లైక్ ఈ నిష్ ఏదైతే ఉంటుందో, ఒక స్పెసిఫిక్ పొజిషన్, ఒక స్పీషీస్ స్పెసిఫిక్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ స్పెసిఫిక్ పొజిషన్ ఆఫ్ స్పీషీస్ అనేది కెన్ చేంజ్ బికాస్ ఆఫ్ టెంపరేచర్స్ ఆన్ ఎర్త్, చేంజ్ ఇన్ వాటర్, ఆర్ దేర్ కుడ్ బి మెటియోరైట్ హిట్స్. దీనివల్ల చేంజ్ అనేది, ఆ నిష్ చేంజ్ అనేది, ఆ స్పీషియస్ పొజిషన్ అనేది చేంజ్ అవ్వగలదు. ఇఫ్ ద నిష్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ ఆల్టర్డ్ డ్రాస్టికల్లీ, ఏమవుతుంది, పాపులేషన్ జరిగితే, ఇప్పుడు ఒక పొజిషన్ ఉంది యానిమల్ది, ఆ పొజిషన్ ప్రతిసారి, ఇప్పుడు ర్యాట్ సెకండరీ కన్జ్యూమర్, ఈ ర్యాట్ ప్లేస్లో ర్యాబిట్ కూడా రావచ్చు. ఈ ర్యాట్ పాపులేషన్ మొత్తం ఇంకా ఖతం అయిపోయింది అనుకోండి, ఈ ర్యాట్ ప్లేస్లో ర్యాబిట్ వస్తుంది. ర్యాబిట్ ఆర్ ఏదైనా వేరే ఆర్గానిజం వచ్చినప్పుడు, అప్పుడు స్నేక్స్ కోసం ఏంటి, ఇవి సెకండరీ కన్జ్యూమర్స్. కానీ ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటే, ర్యాట్ వచ్చింది, తర్వాత ర్యాబిట్ వచ్చింది కదా, తర్వాత ర్యాబిట్ ప్లేస్లో ఇంకో యానిమల్ వస్తే, అలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే పాపులేషన్ అనేది ఇంకా ఆ పాపులేషన్ అనేది తుడిచిపెట్టుకుపోతుంది కంప్లీట్గా. పాపులేషన్ ఆఫ్ ఎ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ వర్ సూటెడ్ టు అ పర్టిక్యులర్ నిష్, and if the niche were drastically altered, the population could be wiped out. Bacteria develop resistance to extreme conditions. చూడండి, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కొన్ని ఆర్కీ బ్యాక్టీరియా, కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. అవి మీకు తెలుసా, వాల్కెనోస్ ఎంత హాట్గా ఉంటాయి, అగ్నిపర్వతం పేలినప్పుడు ఎంత హాట్గా ఉంటుంది, అలాంటి హాట్ స్ప్రింగ్స్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి సర్వైవ్ అవ్వగలవు. అవి ఎలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి అంటే, వాటి బాడీ ఏదైతే ఉందో ఆ కండిషన్కి అడాప్ట్ చేసుకోవడం వల్ల వాటి బాడీ అనేది అవి అడాప్ట్ చేసుకొని సర్వైవ్ అవ్వగలుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో దేర్ వర్ అ పాపులేషన్ ఆఫ్ బ్యాక్టీరియా లివింగ్ ఇన్ టెంపరేట్ వాటర్, హాట్ వాటర్ స్ప్రింగ్స్లో కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేవి నివసిస్తున్నాయి. అవి ఎలా నివసిస్తున్నాయి అంత హాట్ వాటర్లో చెప్పండి? ఎందుకంటే దాని బాడీ అడాప్ట్ చేసేసుకుంది ఆ హాట్ వాటర్కి. ఇఫ్ ద వాటర్ టెంపరేచర్ వర్ If the water temperature were to be increased by global warming, most of these bacteria would die. But few variants resistant to heat would survive and grow further. ఇప్పుడు చూడండి, గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువయ్యి ఈ వాటర్ అనేవి ఇంకా హాట్గా మారిపోతే అప్పుడు కొన్ని ఈ బ్యాక్టీరియా ఏవైతే స్పీషీస్ ఉన్నాయో అవి చనిపోతాయి. కానీ అంత హీట్కి కూడా తట్టుకొని కొన్ని బ్యాక్టీరియాస్, ఆ స్పీషీస్లోనే అంత హీట్కి తట్టుకునే కొన్ని బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ అనేవి సర్వైవ్ అవుతాయి. అవి సర్వైవ్ అయ్యే జీన్స్ అందులో ఉంది కాబట్టి తన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా ఆ సర్వైవల్ జీన్స్ అనేవి పాస్ అవ్వడం వల్ల అలా
హాట్నెస్ పెరిగినా, హీట్ పెరిగినా కూడా ఆ హీట్కి కూడా సర్వైవ్ అవ్వి తట్టుకోగలిగే శక్తిని కొన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అనేవి పెంచుకుంటాయి. సేమ్ బ్యాక్టీరియాస్లోనే కాదు, హ్యూమన్స్లో ప్రతి దగ్గర అంతే. ఇప్పుడు మన ఇండియాలో కంపేర్ చేసుకుంటే రాజస్థాన్లో హీట్ చాలా విపరీతంగా ఉంటుంది. అక్కడ మనం ఉండగలమా? మనలాంటి వాళ్ళు అలాంటి ప్లేసెస్లో ఉండలేము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి అది అలవాటు అయిపోయి ఉంటుంది. బట్ వాళ్ళ జీన్స్లోనే, వాళ్ళ బాడీలోనే, వాళ్ళ క్రోమోజోమ్స్లోనే ఆ జీన్స్ అలవాటు అయిపోయిన జీన్స్ ఉంటుంది. బట్ మనము అంత హాట్నెస్, అంత వామ్, అంత హీట్ తట్టుకోగలమా? తట్టుకోలేము. అదే కూల్ ప్లేసెస్లో షిమ్లా అక్కడ ఉండేవాళ్ళు, లేకపోతే కాశ్మీర్లో ఉండేవాళ్ళు, మన సౌత్ ఇండియాకి లైక్ మన ఆంధ్రాకి, తెలంగాణకి, తమిళనాడు అక్కడికి వచ్చారనుకోండి, కర్ణాటక అలాంటి ప్లేసెస్లో వస్తే వాళ్ళు ఉండగలరా? చెప్పండి, వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకు అక్కడ మోస్ట్లీ కూల్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఇక్కడికి వస్తారో వాళ్ళు ఈ హీట్ని అసలు తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి. వేరియేషన్ ఈజ్ థస్ యూస్ఫుల్ ఫర్ ది, ఒక్కోసారి వేరియేషన్ చూడండి, ఇక్కడ సర్వైవల్కి వేరియేషన్ అనేది యూస్ఫుల్ అయింది. సేమ్ అలాగే వేరియేషన్ అనేది సర్వైవ్ అవ్వడానికి కూడా, సర్వైవల్ కూడా హెల్ప్ అవుతుంది. ఒక స్పీషియస్ని అక్కడికి ఎండ్ అయిపోవడానికి నుంచి కాపాడుతుంది కూడా ఈ వేరియేషన్ అనేది. డైనోసార్స్ couldn't bring variations and adaptations with their body and hence became extinct. ఇప్పుడు ఏవైతే ఎక్స్టింక్ట్ డ్యూ టు ది రైజింగ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్, అవి డైనోసార్స్ అనేవి ఎర్త్లో ఎక్కువ హీట్ అనేది రైజ్ అయిపోవడం వల్ల అవి ఆ హీట్ని తట్టుకోలేకపోయాయి. అందుకే వాటి జాతి అనేది అక్కడితోనే అంతరించిపోయింది. ఒకవేళ అవి హీట్ని తట్టుకొని ఉండుంటే మేబీ అవి ఇంకా ఉండేవేమో, ఎవరికి తెలుసు. ఎప్పుడైతే మనము క్విక్ అడాప్ట్ చేసుకుంటామో, క్విక్గా దేనికైనా అడాప్ట్ అయిపోతామో, అప్పుడే మనము లాంగ్ టైం వరకు సర్వైవ్ అవ్వగలము. సేమ్ ఇది కూడా మన ఎగ్జామ్స్ అప్పుడు మనకు లైఫ్లో వచ్చే ప్రతి సిచ్యువేషన్లో ఇదనేది మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనము అడాప్ట్ అవ్వలేమో, ఇప్పుడు చూడండి, వాటర్ని గ్లాస్లో వేసామనుకోండి, గ్లాస్ షేప్ వచ్చేస్తుంది. వాటర్ని ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ఐస్ క్యూబ్స్ లాగా మనం చేసేస్తాము, అయినా అప్పుడు కూడా వాటర్ సర్వైవ్ అవుతుంది. వాటర్ని బాయిల్ చేస్తాము, ఎంత హాట్ 100 degrees వరకు బాయిల్ చేస్తాము, 99 degrees వరకు వాటర్ని బాయిల్ చేస్తాము. వాటర్ని అంతా బాయిల్ చేసినా అది సర్వైవ్ అయ్యి తర్వాత స్టీమ్ ఫామ్లోకే కన్వర్ట్ అయిపోతుంది. బట్ అది అక్కడితో ఎండ్ అయిపోదు కదా. మనం కూడా ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ అడాప్టేషన్స్ అనేవి మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో మన లైఫ్లో, మనము ఎప్పటికీ లాంగ్ టర్మ్ వరకు మనం సర్వైవ్ అవ్వగలము. వాట్ ఇఫ్ వేరియేషన్స్ డిడ్ నాట్ అక్కర్ ఇన్ స్పీషియస్? ఒకవేళ ఈ వేరియేషన్స్ అనేవి స్పీషీస్లో అక్కర్ అవ్వకపోతే, ఇప్పుడు మనలాగే సేమ్ మనం ఎలా ఉన్నామో, మన మమ్మీ ఎలా ఉన్నారో సేమ్ ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ మనం కూడా అవుతే, వేరియేషన్ లేకుండా. ఇప్పుడు చూడండి, ఈ మన అమ్మమ్మ ఎలా ఉన్నారో మన మమ్మీ సేమ్ అలానే ఉంటారు. అండ్ మనం ఎలా ఉన్నామో మన నెక్స్ట్ జనరేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఊహించుకోండి, మన అమ్మమ్మ వాళ్ళ టైంలో ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ ఉండేది అండ్ అలా అవన్నీ ఉండేవి. అప్పుడు వాళ్ళ హెయిర్ అనేది చాలా అండ్ వాళ్ళ ఫుడ్ కూడా చాలా హెల్తీగా ఉండేది. అండ్ వాళ్ళ హెయిర్ అది ఇది కూడా చాలా థిక్గా, లాంగ్గా ఉండేది. బట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు అలాంటి ఆర్గానిక్ దొరుకుతున్నాయి, బట్ అవి కూడా ప్రతి చోట ఈ కల్తీ అది ఇది. బట్ మనకు మ్యాక్సిమం హెల్తీ ఫుడ్ అదంతా మనకు దొరకడం లేదు. అండ్ దొరికినా మనం జంక్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తున్నాము. సో ఆ జంక్ ఫుడ్, ఆ కాలం వాళ్ళకి చూడండి, మా మమ్మీకి జంక్ ఫుడ్ అనేది అస్సలు పడదు. సో ఐ కెన్ ఈట్ జంక్ ఫుడ్. బట్ ఎప్పుడైతే మా మమ్మీ ఆ జంక్ ఫుడ్ తింటారో హెల్త్ అనేది మా మమ్మీకి అంతగా అనిపించదు. బట్ మా అమ్మమ్మ కూడా
ఆ బయటి ఫుడ్ అనేది పట్టదు. బట్ మనం ఆ ఫుడ్ తింటుంటే మనకి ఎలా అవుతుంది, ఎందుకంటే మనం అడాప్ట్ చేసేసుకున్నాం మనల్ని మనము. సో ఈ వేరియేషన్స్ ఉండకపోతే ఆ అడాప్షన్ అనేది మనలోకి రాదు. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్ వుడ్ హ్యావ్ బికమ్ గ్రాడ్యువల్లీ ఎక్స్టెంట్ అయిపోయేవి ఈ వేరియేషన్స్ లేకపోతే. ఎందుకంటే ప్రతి స్పీషీస్కి ఒక్కో స్టేజ్లో ఒక ఛాలెంజ్ అనేది ఎదురవుతుంది. ఆ ఛాలెంజ్ ఎదురైనప్పుడు ఆ ఛాలెంజెస్ సిచ్యువేషన్కి అవి అడాప్ట్ చేసేసుకున్నాయనుకోండి, అడాప్ట్ చేసేసుకుంటే సర్వైవ్ అవ్వగలవు. ఒకవేళ అవి అడాప్ట్ చేసుకోలేకపోయాయి అంటే సర్వైవ్ అవ్వలేవు. వాటి స్పీషీస్ అనేది అంతటితో ఎండ్ మార్క్ పడిపోతుంది అక్కడితో. సమ్ టైమ్స్ వేరియేషన్స్, కొన్నిసార్లు వేరియేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి అండ్ కెన్ బి లెథల్. In such cases, the new DNA copy cannot work with the cellular apparatus it inherits. Such a newborn cell will simply die. ఎప్పుడైతే ఇలా డ్రాస్టిక్ చేంజెస్ అండ్ లిథల్ అంటే కొంచెం లిథల్ జీన్స్ అని మన బాడీలో కొన్ని టైప్ ఆఫ్ జీన్స్ అనేవి ఉంటాయి. ఇన్ సచ్ కేసెస్లో ఒక న్యూ డిఎన్ఏ కాపీ ఏదైతే ఉంటుందో అది సర్వైవ్ అవ్వలేదు, సెల్యులార్ ఆపరేటర్స్తో సర్వైవ్ అవ్వకుండా అవి ఏమవుతుంది, ఈ న్యూ బోర్న్ సెల్ ఏదైతే ఉంటుందో సింప్లీ అది అడాప్ట్ చేసుకోలేదు అండ్ చనిపోతుంది సింపుల్గా. ఈక్వేషన్ వై ఈజ్ వేరియేషన్ బెనిఫిషియల్ టు ది స్పీషీస్ బట్ నాట్ నెసెసర్లీ ఫర్ ది ఇండివిజువల్. స్పీషియస్ ప్రకారంగా చూసుకుంటే వేరియేషన్ అనేది బెనిఫిటే. మనము ఇండివిజువల్ ప్రకారంగా చూసుకుంటే వేరియేషన్ అనేది అంత బెనిఫిట్ కాదు. బెనిఫిటెడే బట్ అంత బెనిఫిట్ కాదు. ఎందుకో చూద్దాం. పాపులేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ రిసైడ్ ఇన్ వెల్ డిఫైన్డ్ ప్లేసెస్ ఆర్ నిషెస్ ఇన్ ది ఎకోసిస్టమ్. హవెవర్ ఈ నిషెస్ ఏవైతే ఉంటాయో కెన్ చేంజ్, కొన్ని రీజన్స్ వల్ల చేంజ్ అవుతాయి. లైక్ టెంపరేచర్ చేంజెస్ వల్ల, వాటర్ లెవెల్ చేంజెస్ వల్ల ఈ నిషెస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇఫ్ పాపులేషన్ ఆఫ్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ సూటెడ్ టు పర్టికులర్ నిష్ and if the niche is drastically altered, the population వైప్ అవుట్ అయిపోతుంది. అప్పుడు చూడండి, ఎప్పుడైతే రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజం ఒక పర్టికులర్ నిష్లోనే ఉండగలదు, ఆ నిష్లో నుంచి బయటికి వచ్చినా ఉండలేదు అని ఎప్పుడైతే ఆ లిమిట్ ఎప్పుడైతే ఉంటుందో దీనికి ఆర్గానిజంకి, ఇఫ్ ద నిష్ ఈజ్ డ్రాస్టికల్లీ ఆల్టర్డ్ ఇట్ విల్ బి వైప్డ్ అవుట్, అలా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ స్పీషీస్ అనేది వైప్డ్ అవుట్, బయటికి వెళ్ళిపోతుంది. హౌవెవర్ ఇఫ్ సమ్ వేరియేషన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫ్యూ ఇండివిజువల్స్ ఇన్ దీస్ పాపులేషన్స్ దేర్ విల్ బి ఛాన్సెస్ ఫర్ దేర్ సర్వైవల్. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని ఆ స్పీషీస్లోనే కొన్ని ఆర్గానిజమ్స్ సర్వైవ్ అవ్వగలిగాయంటే ఆ మొత్తం స్పీషీస్ అనేది బతికిపోతుంది. ఎందుకంటే ఈ ఆర్గానిజమ్స్ ఆ స్పీషీస్ కంటిన్యూయేషన్ అనేది చేస్తాయి. థస్ వేరియేషన్ ఈజ్ బెనిఫిషియల్ టు ది స్పీషీస్ బట్ నాట్ నెసెసర్లీ ఫర్ ది ఇండివిజువల్. అందువల్ల స్పీషియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బెనిఫిట్ అవుతుంది, బట్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బెనిఫిట్ అవ్వదు. డాష్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఓవర్ టైమ్. వేరియేషన్స్ ఎందుకు రాస్తున్నానంటే నేను రాస్తే మీ బ్రెయిన్లో ఉండిపోతుంది కాబట్టి. వై డూ వేరియేషన్స్ అక్కర్ అండ్ వాట్ ఈజ్ అ నిష్? ఇవి మన డౌట్స్. ఐ విల్ సాల్వ్ ఇట్. వేరియేషన్స్ ఏంటి? ఒక స్పీషీస్ నుంచి ఇంకో స్పీషీస్కి వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఏదైతే కొంచెం డిఫరెన్సియేషన్ జరుగుతుందో ఈ జీన్స్ పాస్ అయ్యేటప్పుడు అది వేరియేషన్. నిష్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ స్పీషీస్ ఈ చైన్లో ఏదైతే పొజిషన్ని ఆక్యుపై చేసుకుంటుందో ఆ పొజిషన్ని నిష్ అని అంటారు. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ చేద్దాము. ద అకరెన్స్ ఆఫ్ డిఫరెన్సెస్ అమాంగ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఈజ్ డ్యూ టు ట్రాన్సిషనా, వేరియేషనా, డెవలప్మెంటా, ఎవల్యూషనా? చెప్పండి. సేమ్ స్పీషీస్లో డిఫరెన్స్ జరిగితే దాన్ని ఏమంటారు? ట్రాన్సిషన్ అని అంటారా, డెవలప్మెంట్ అని అంటారా, వేరియేషన్ అని అంటారా, ఎవల్యూషన్ అని అంటారా?
అసలు అది దేని వల్ల జరుగుతుంది, ఆ డిఫరెన్స్ అనేది దేని వల్ల జరుగుతుంది, వేరియేషన్, occurrence of differences among, so offspring formed as a result of sexual reproduction exhibit more variations. ఎందుకు సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఎక్కువ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ లో తక్కువ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి? సారీ, సెక్షువల్ రీప్రొడక్షన్లో మోర్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, అసెక్షువల్లో లెస్ చాలా లెస్ రిప్రొడక్షన్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకలా? సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఒక లెంతీ ప్రాసెస్ కాబట్టి. జెనెటిక్ మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ 2 ప్లేసెసా, 2 పేరెంట్స్ ఫ్రమ్ ది సేమ్ స్పీషియస్ అందుకోసమా, లేకపోతే జెనెటిక్ మెటీరియల్ కమ్ ఫ్రమ్ 2 పేరెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషియస్ వల్ల, లేకపోతే జెనెటిక్ మెటీరియల్ కమ్స్ ఫ్రమ్ మెనీ పేరెంట్స్ వల్ల వస్తుంది అంత జెనెటిక్ మెటీరియల్, అందువల్ల, లేకపోతే 2 డిఫరెంట్ పేరెంట్స్ వల్ల, 2 పేరెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషియస్ వల్ల, లేకపోతే 2 పేరెంట్స్ ఆఫ్ ది సేమ్ స్పీషియస్ వల్ల. చెప్పండి. Genetic material comes from 2 parents of the same species వల్ల ఆ వేరియేషన్స్ అనేటివి ఆఫ్ స్ప్రింగ్స్ లో ఫామ్ అవుతాయి. ఆఫ్ స్ప్రింగ్స్ formed by asexual method of reproduction have greater similarity among themselves. ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో formed by asexual reproduction, offsprings formed by asexual method of reproduction లో ఏవైతే ఉంటాయో గ్రేటర్ సిమిలారిటీ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కి. అండ్ రీజన్ ఎందుకు? అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ గ్యామెట్స్ అంట, అందువల్ల ఉంటుందంట సిమిలారిటీ. చెప్పండి, ఏనా, బీనా, సీనా, డీనా? ఏలో ఏంటి? బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అంట, అండ్ ఆర్ ఈస్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. Both A and R are true, but R is not the correct explanation of A na. A is true, but R is false ana. A is false, but R is true ana. ఏంటి దీనికి ఆన్సర్ చెప్పండి, కమెంట్ చేయండి. ఆన్సర్ చెప్పేస్తున్నాను, కమెంట్ చేసేయండి. దట్ ఈజ్ ఏ. ఏ ఈజ్ ట్రూ, బట్ అసలు అసెక్షువల్ రీప్రొడక్షన్లో గ్యామెట్స్ అనేవి ఉండవు. సెక్షువల్ రీప్రొడక్షన్లోనే గ్యామెట్స్ అనేవి ఉంటాయి, అవి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి సెక్షువల్ రీప్రొడక్షన్లోనే మనం చూడొచ్చు. ఇప్పుడు మనము మన థర్డ్ టాపిక్ రిప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ యూనిసెల్యులార్. చూడండి, మనకు యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి అండ్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్లో ఇప్పుడు ఫస్ట్ మనది అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుందో అది మనము చూస్తాము. డూ ఆల్ వేరియేషన్స్ ఇన్ అ స్పీషీస్ హ్యావ్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్? ఒక స్పీషీస్లో జరిగే అన్ని వేరియేషన్స్ వల్ల ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్, బతకడానికి ఛాన్స్ ఎంత ఉంది, ఈక్వల్ ఛాన్స్ ఉందా అంటే all the variations in the species do not have equal chances of survival in the environment. ఎందుకంటే చూడండి, మనం చెప్పలేము సర్వైవల్ ఖచ్చితంగా జరుగుతుందని. ది సర్వైవల్ ఆఫ్ ది వేరియేషన్స్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ వేరియేషన్. వేరియేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత ఇప్పుడున్న జనరేషన్కి ఎంత అడాప్టివ్గా ఉంది, ఆ అడాప్టివ్గా ఉంటేనే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అనేది ఈక్వల్ ఉంటుంది. అలా లేకపోతే ఇప్పుడు చూసుకుంటే మనము అజ్యూమ్ చేసుకోండి, చాలా ఇంటెలిజెంట్గా అండ్ ప్రతి ఒక్కటి ముందు ఆలోచించి పెట్టుకుంటేనే చాలా అప్డేట్లో ఉంటేనే ఈ కాలంలో మనము బ్రతకగలము. అలా అప్డేట్లో లేకుండా, ఆ అప్డేట్లో ఉండే జీన్స్ కాకుండా, ఆ ఇంటెలిజెన్స్ జీన్స్ కాకుండా మన బ్రెయిన్లో వేరే జీన్స్, ఎలాంటి జీన్స్, జస్ట్ ఏదైనా
చూసినా గుర్తు పెట్టుకోగలిగే జీన్స్, ఆ జీన్స్ ఉందనుకోండి, ఈ జీన్స్తో కంపేర్ చేసుకుంటే ఆ జీన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ జీన్స్ అనేది కొంచెం ఎక్కువ. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఏముంది, మన కంప్యూటర్స్ అవన్నీ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంది. బట్ ఏ సిచ్యువేషన్లో ఎలా ఫేస్ చేయాలి, వాటిని ఎలా క్రాక్ చేయాలి అనేది కంప్యూటర్స్కి తెలీదు మోస్ట్. అవి మనం లాజికల్ థింకింగ్ ద్వారా ఆలోచించి ఆ లాజికల్ అండ్ ఆ క్రియేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో, క్రియేటివ్ థింకింగ్ అనేవి కంప్యూటర్స్తో పోల్చుకుంటే హ్యూమన్స్ చాలా ఎఫిషియెంట్గా చేయగలవు. హ్యూమన్స్ అంటే మనమే చాలా ఎఫిషియెంట్గా చేయగలం. డిఫరెంట్ ఇండివిజువల్స్ హ్యావ్ డిఫరెంట్ ఛాన్సెస్. The selection of variance by environmental factors forms the basis for evolutionary processes. ఈ వేరియేషన్స్ వల్ల ఒక కొత్త స్పీషీస్ ఫామ్ అయింది అనుకోండి, దాన్ని మనము ఎవల్యూషన్ అని అంటాము. Do all living organisms have a common method of reproduction? అన్ని ఆర్గానిజమ్స్కి ఒక కామన్ మెథడ్ ఉందా? రిప్రొడక్షన్ కామన్ సేమ్ మెథడ్ ఉందా? డిఫరెంట్ మెథడ్ ఉందా చెప్పండి? నో. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ క్యారీ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్. చూడండి, రిప్రొడక్షన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ ఇంకోటి సెక్షువల్ రీప్రొడక్షన్. బిగినింగ్లో చెప్పాను కదా, అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఓన్లీ 1 పేరెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. వెరాజ్ సెక్షువల్ రీప్రొడక్షన్లో 2 టైప్స్ ఆఫ్ పేరెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతారు. ఫిజన్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఫస్ట్ వన్ ఫిజన్లో ఏం జరుగుతుంది? ఫర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ సెల్ డివిజన్ ఆర్ ఫిజన్ లీడ్స్ టు ది క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్. ఫిజన్ అంటే ఏంటంటే స్ప్లిట్టింగ్ అని అర్థం. సో స్ప్లిట్ అయ్యి ఒక ఫుల్ ఆర్గానిజం ఉంది, ఆ ఆర్గానిజంలో ఉన్న కంటెంట్ మొత్తం స్ప్లిట్ అయ్యి, ఆర్గానిజం స్ప్లిట్ అవ్వదు, కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ప్లిట్ అయిపోతాయి, అవన్నీ డివైడ్ అయిపోయి ఒక కొత్త ఆర్గానిజం అనేవి ఇస్తాయి. మెనీ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా సింప్లీ స్ప్లిట్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్. అదే దాన్ని ఫిజన్ అని అంటాము. ఇప్పుడు చూడండి, బైనరీ ఫిజియన్, ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ బై ఎ సెపరేషన్ ఆఫ్ ది బాడీ ఇంటూ 2 న్యూ బాడీస్. అమీబా, లీష్మేనియా అనే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకు బైనరీ ఫిజియన్ అనేది జరుగుతుంది. బైనరీ ఫిజియన్ అంటే ఏంటంటే జస్ట్ ఆర్గానిజమ్స్ అనేవి రెండుగా స్ప్లిట్ అయిపోతాయి. ఇదేమో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజియన్. దీంట్లో ఏం జరుగుతుంది? లెంత్ ద్వారా మనకు హాఫ్లో డివైడ్ అవుతున్నాయి, ఇవి ఇలా హాఫ్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోతున్నాయి. ఇక్కడ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజియన్లో ఇలా క్రాస్గా జరుగుతుంది ఫిజన్ అనేది. అమీబాలో ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజియన్. అమీబా మనలాగే అండి, అమీబాకు ఏమీ రూల్స్ ఉండవు. అమీబా షేప్లెస్, అమీబా ఫిజన్, ఇర్రెగ్యులర్ ఫిజన్. అమీబా మనలాగే లేజీ అండి, మనలాగే. దానికి ఒక పర్టికులర్ పాత్ అనేది ఉండదు. బట్ మనము అమీబా లాగా అవ్వకూడదు కదా. ఇప్పుడు ఉన్నాం అమీబా లాగానే, బట్ మనము ఆ పాత్ నుంచి వచ్చేసి ఒక పర్ఫెక్ట్ పాత్ క్రియేట్ చేసేసుకుందాం. అమీబాలో అన్నీ ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్ అమీబాలో చూస్తాము. స్ప్లిట్టింగ్ ఆఫ్ ది 2 సెల్స్ డ్యూరింగ్ డివిజన్ కెన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేన్. ఏ ప్లేన్లో అయినా జరగచ్చు. ఈ ప్లేన్లో అయినా అమీబా స్ప్లిట్ అవ్వచ్చు, ఈ ప్లేన్లో అయినా అమీబా స్ప్లిట్ అవ్వచ్చు, ఇలాగైనా స్ప్లిట్ అవ్వచ్చు, ఎలాగైనా స్ప్లిట్ అవ్వచ్చు. ఎందుకంటే అది షేప్లెస్ కదా, అది ఎలా స్ప్లిట్ అయినా ఒక షేప్లోనే ఏ షేప్లో అయినా ఉండొచ్చు. బట్ యూగ్లీనా అనేది ఇలా ఉంటుంది. అండ్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అనేది లీష్మేనియాలో చూస్తాము. సో లీష్మేనియాలో మనకు ఇలా లాంగిట్యూడ్గా ఉంది లీష్మేనియా కదా, అది స్ప్లిట్ కూడా లాంగిట్యూడినల్గానే అవ్వాలి. చూడండి, ఫిజన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ న్యూక్లియస్ ఉంటుంది కదా, మెనీ న్యూక్లియస్ కంటైన్డ్ ఇన్ సిస్ట్.
సిస్ట్లో చాలా టైప్ ఆఫ్ న్యూక్లియస్ అనేవి ఉంటాయి. ఆ సిస్ట్ బ్రేక్స్ అయ్యి డాటర్ సెల్స్ని రిలీజ్ చేస్తుంది. మల్టిపుల్ ఫిజన్లో ఇది జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇది సింగిల్ బైనరీ ఫిజన్, ఇర్రెగ్యులర్ బైనరీ ఫిజన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్. ఇదేంటి, పేరెంట్ సెల్ సిస్ట్, ఆ సిస్ట్. మల్టిపుల్ ఫిజన్లో ఏం జరుగుతుందంటే అదర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో సచ్ as మలేరియల్ పారాసైట్, ప్లాస్మోడియం వివాక్స్ డివైడ్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ సైమల్టేనియస్లీ బై మైనరీ ఫిజన్. మల్టిపుల్ ఫిజన్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పేరెంట్ సెల్ ఉంటుంది కదా, పేరెంట్ సెల్లో న్యూక్లియై అనేది డివైడ్ అవుతుంది. ఫస్ట్ సిస్ట్ లాగా చాలా సిస్ట్ ఉంటాయి. మెనీ న్యూక్లియై కంటెంట్ ఇన్ సిస్ట్లోనే చాలా టైప్స్ ఆఫ్ న్యూక్లియై అనేవి ఉంటుంది. ఫస్ట్ అవి డివైడ్ అయ్యి తర్వాత సిస్ట్ అనేది బ్రేక్ అవుతుంది. సిస్ట్ బ్రేక్ అవ్వగానే చాలా టైప్స్ ఆఫ్ డాటర్ సెల్స్ అనేవి బయటికి వస్తాయి. బడ్డింగ్, ఈస్ట్లో మనము బడ్డింగ్ అనేది చూడగలము. ఈస్ట్ కూడా ఒక ఆర్గానిజమే. ఈస్ట్ మనము ఇప్పుడు ఈ ఏవైతే డోస్ ఉంటాయి కదా, ఈ కొన్ని డోస్ కేక్ ప్రిపరేషన్ చేయడానికి కొన్ని టైప్స్ ఆఫ్ డోస్ యూజ్ చేస్తారు. డో అంటే పిండి, ఆ పిండిలలో ఈ ఈస్ట్ అనేది యాడ్ చేస్తారు. ఎందుకంటే ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అవుతుంది ఇది. అండ్ ఫాస్ట్గా మల్టిప్లికేషన్ అయ్యి ఆ డోని ఒక పెద్ద ఇంత డోలో మనం ఈస్ట్ కలిపామనుకోండి, అది ఇంతలాగా కనిపిస్తుంది, ఎయిర్ స్పేసెస్ ఫామ్ చేస్తుంది అది. బడ్డింగ్ ఇన్ ఈస్ట్, ఏ టైప్ ఆఫ్ ఫంగస్ దట్ రిప్రొడ్యూసెస్ అసిమెట్రికల్లీ బై బర్డింగ్ ఆఫ్ డాటర్ సెల్స్. ఈ డాటర్ కనిపిస్తుందా ఇక్కడ మీకు, ఇది ఇలా ఉంది. బర్డ్ ఫామ్ అయ్యి న్యూక్లియస్ డివైడ్ అయిపోయి సెపరేట్ అయిపోతుంది. ఇక్కడికి బర్డ్ ఫామ్ అయింది, న్యూక్లియై డివైడ్ అయిపోయి సెపరేట్ అయిపోయింది. రైట్, వన్ మెయిన్ డిఫరెన్స్. సరే, ఒకటి అసెక్షువల్ రీప్రొడక్షన్కి అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్కి ఓన్లీ ఒక్క డిఫరెన్స్ రాయండి. కేవలం ఒక్క డిఫరెన్స్ రాయండి. విచ్ స్పీషీస్ ఈజ్ లైక్లీ టు హ్యావ్ కంపారిటివ్లీ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ద వన్ రిప్రొడ్యూసింగ్ అసెక్షువల్ రీప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే స్పీషీస్కి ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే సెక్షువల్గా వచ్చిన స్పీషీస్కి ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి ఎక్కువగా ఉన్నాయా? గివ్ రీజన్స్ కూడా ఇవ్వండి. చూడండి, మనం దీనికి ఆన్సర్ ఇక్కడే చెప్పేసుకుందాము. డిఫరెన్స్ అంటే గ్యామెట్స్ మెయిన్ ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇన్వాల్వ్స్ సింగిల్ ఇండివిజువల్, ఇంకా which produces new generation. So all the characters అనేవి ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ అన్నీ పాస్ అవుతాయి టు ద నెక్స్ట్ జనరేషన్. నో వేరియేషన్స్ అనేవి ఉండవు, ఎందుకంటే సేమ్ ఒకటే సింగిల్ ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వేరియేషన్స్ అనేవి ఉండవు. సో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి కూడా లెస్ ఉంటాయి ఎప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్లో. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నిష్లో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి తక్కువగా ఉంటాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అలాంటివి. ఇప్పుడు చూడండి, సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో డిఎన్ఏ కాంబినేషన్ అనేది జరుగుతుంది. డిఎన్ఏ అనేది కంబైన్ అవుతుంది. ఆ కంబైన్ అయ్యి మిక్స్ అయిపోవడం వల్ల ఒక కొత్త డిఎన్ఏ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 types ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఇన్వాల్వ్డ్ ఉన్నాయి. ఈ 2 types ఆఫ్ గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకు కొత్త డిఎన్ఏ అనేది వస్తుంది. ఆ కొత్త డిఎన్ఏ రావడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఏవైతే ఉన్నాయో కొత్త డిఎన్ఏలో ఈ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్లో ప్రొడ్యూస్ అయ్యే ఆర్గానిజమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఛాన్సెస్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేవి చాలా ఎక్కువ. ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకు మనకు సెక్షువల్ రీప్రొడక్షన్లోనే ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మెన్షన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిఎన్ఏ కాపింగ్ ఇన్ రిప్రొడక్షన్. డిఎన్ఏ కాపింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫినామినా. ఇందులో రిప్రొడక్షన్ జరిగేటప్పుడు ఆర్గానిజం అనేది పాస్ ఆన్ దేర్ క్యారెక్టరిస్టిక్ టు దేర్ ఆఫ్ స్ప్రింగ్. ఇట్ మీన్స్ ఈ క్యారెక్టరిస్టిక్ డిఫరెన్సియేషన్ ఏదైతే ఉంటుందో ఈ డిఫరెన్సియేషన్ని మెయింటైన్ చేసేది జనరేషన్స్ వరకు ఈ డిఫరెన్సియేషన్ని మెయింటైన్ చేసేది స్పీషీస్లో ఏం మెయింటైన్ చేస్తుంది? చాలా జనరేషన్స్ వరకు ఏం మెయింటైన్ చేస్తుంది అంటే క్యారెక్టరిస్టిక్స్ మెయింటైన్ చేస్తుంది.
ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ వేరియేషన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ స్పీషీస్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు చూడండి, డాష్ షోస్ లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అంటే లీష్మేనియా. లీష్మేనియా అనేది లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ని షో చేస్తుంది. వాట్ ఈజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ వాట్ ఈజ్ మీన్డ్ బై బైనరీ ఫిషన్? ఇందాక మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండ్ బైనరీ ఫిషన్ కూడా మనం ఇందాక చెప్పుకున్నాము. బైనరీ ఫిషన్, బైనరీ ఫిషన్లో టైప్స్ ఉంటాయి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మల్టిపుల్ ఫిషన్లో వీటన్నిటితో ఏది ట్రూ? హైడ్రా అండ్ ఈస్ట్ రిప్రొడ్యూస్ బై ది ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిషనా, లేకపోతే ఇట్ ప్రొడ్యూసెస్ మినీ డాటర్ సెల్సా? multiple fission. Hydra and yeast reproduce by the process of binary fission and it produces many daughter cells. It requires 2 gametes to fuse. Fuse avvadaniki 2 gametes kavala. It produces 2 identical daughter cells. Identical daughter cells. చెప్పండి ఏది కరెక్ట్ ఈ అన్నిట్లో? ఈ 4లో ఏది కరెక్ట్? ఏనా, బీనా, సీనా, డీనా? రాసేసారా? ఆన్సర్ కమెంట్లో చేశారా? చూడండి ఏ. ఎందుకంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సారీ, ఎక్కడికి వచ్చేసాం మనము? ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ మల్టిపుల్ ఫిషన్ అంటే ఆన్సర్ ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ మెనీ డాటర్ సెల్స్ అనేది నిజమే, కానీ అది హైడ్రా అండ్ ఈస్ట్లో కాదు మల్టిపుల్ ఫిషన్ జరిగేది. ఏవైతే కొన్ని ప్లాస్మోడియం అలాంటివి ఉంటాయో అందులో ఈ మల్టిపుల్ ఫిషన్ అనేది జరుగుతుంది. వాట్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఈజ్ షోన్ బిలో? ఇక్కడ ఏవి రిప్రొడక్షన్? ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషనా, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషనా, బర్డింగా, మల్టిపుల్ ఫిషనా? ఈ ఏబిసిడిలో ఏ టైప్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చెప్పండి. ఇక్కడ మనకు ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇర్రెగ్యులర్ బైనరీ ఫిషన్కి ఎగ్జాంపులే అమీబా. ఇంతటితో మన చాప్టర్ మొత్తం కంప్లీట్ ఫినిష్ అయిపోయింది. చూడండి, మనము సమ్మరైజ్ చేసుకుందాం. Reproduction is the process by which all living organisms such as plants, animals, microorganisms produce offsprings. రిప్రొడక్షన్లో మన రిప్రొడక్షన్ ఈ ఏదైతే డెఫినేషన్ ఉందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, రిప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గానిజమ్స్ అవన్నీ రిప్రొడ్యూస్ అయ్యేది మనకు రిప్రొడక్షన్ వల్లే. కొత్త ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడక్షన్ ఆఫ్ న్యూ ఆఫ్ స్ప్రింగ్స్, ఆల్ లివింగ్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడక్షన్ అంటే రిప్రొడక్షన్ అని. రిప్రొడక్షన్ హెల్ప్స్ ఇన్ కంటిన్యూటీ. రిప్రొడక్షన్ పని ఏంటి? ఒక స్పీషీస్ని కంటిన్యూయేషన్ చేయడానికి రిప్రొడక్షన్ అనేది హెల్ప్ అవుతుంది మనకు. ఎర్త్ మీద ఒక స్పీషీస్ కంటిన్యూయేషన్ జరగాలంటే మనకు రిప్రొడక్షన్ కావాలి అండ్ ఈజ్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా మనకు రిప్రొడక్షన్ కావాలి. అండ్ హెల్దీ ఫుడ్ చైన్, ఒక హెల్దీ ఫుడ్ చైన్ మనకు రెండు వాటికి కావాలి. ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం కావాలి అండ్ హెల్దీ ఫుడ్ చైన్ కోసం కావాలి. హెల్దీ ఫుడ్ చైన్ కోసం, ఈ రెండిటి కోసం మనకు రిప్రొడక్షన్ అనేది కావాలి.
ఆల్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో వుడ్ హ్యావ్ బికమ్ గ్రాడ్యువల్లీ ఎక్స్టింక్ట్ వితౌట్ వేరియేషన్స్. ఒకవేళ ఇప్పుడు ఏవైతే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అవన్నీ ఉన్నాయో ఈ వేరియేషన్స్ అనేవి లేకపోతే అవన్నీ ఏమైపోయేవి? ఎక్స్టింక్ట్ అయిపోయేవి. ఎక్స్టింక్ట్ అంటే మొత్తం ఇంకా కనిపించకుండా పోయేవి, అవి ఉండేవి కాదు, ఎక్స్టింక్ట్ అయిపోయేవి. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ క్యారీ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్. లైక్ కొన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ చేస్తాయి, కొన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఓన్లీ వన్ పేరెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. సెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? సెక్షువల్ రీప్రొడక్షన్లో 2 parents ఆర్ ఇన్వాల్వ్డ్. 2 parents are involved. Microorganisms, some aquatic animals and plants show asexual mode of reproduction. Only one parent is involved. ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఆక్వాటిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్నే చూయిస్తాయి. అండ్ అందులో ఓన్లీ వన్ పేరెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయి, యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో షో సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. 2 parents ఆర్ ఇన్వాల్వ్డ్. ఇందులో 2 parents అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఓవరాల్ వ్యూ ఆఫ్ అవర్ రిప్రొడక్షన్. మనం ఈ లెసన్లో ఇవన్నీ ఒక ఓవరాల్గా మనం ఇవన్నీ నేర్చుకున్నాము. సో ఫస్ట్ మనం రిప్రొడక్షన్ గురించి నేర్చుకున్నాము. అన్నీ ఒకసారి మళ్ళీ సింపుల్గా సమరైజ్ చేసేసుకుందాము. ఫాస్ట్గా క్విక్గా. ఇంట్రొడక్షన్లో ఫస్ట్ మనము రిప్రొడక్షన్ ఏదైతే ఉందో డెఫినేషన్, ఆ డెఫినేషన్ గురించి చెప్పుకున్నాము. రిప్రొడక్షన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్ సిమిలర్ టు ద పేరెంట్స్. ఇక్కడ 2 పాయింట్స్ కామన్. ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడక్షన్ అనేది ఇంకా సిమిలర్ టు దేర్ పేరెంట్స్, సిమిలారిటీ అనేది ఈ 2 ఇక్కడ కామన్. ఇంకా ఇక్కడ చూడండి, ఏ స్పీషీస్కి రిలేటెడ్ ఆ స్పీషీసే రిప్రొడక్షన్ జరగగలదు. డాగ్స్ నుంచి హ్యూమన్స్ పుట్టలేవు, హ్యూమన్స్ నుంచి ప్లాంట్స్ పుట్టలేవు, ప్లాంట్స్ నుంచి ప్లాంట్సే రిప్రొడ్యూస్ అవుతాయి, డాగ్స్ నుంచి డాగ్సే రిప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు రిప్రొడ్యూస్ అవుతాయి అంటే వాటిలో ఉన్న జీన్స్ కారణంగా ఎలాంటివి ఉన్నాయో సేమ్ అలాంటివే, ఎలాంటి ప్లాంట్స్ ఎలాంటివి ఉన్నాయో సేమ్ మ్యాంగో ప్లాంట్ నుంచి మ్యాంగో ప్లాంటే ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాంగో ప్లాంట్ సీడ్ నుంచి. సో ఇలా అనేది జరుగుతుంది, దేంతో అదే ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ప్లాంట్స్ లుక్ సిమిలర్ టు ఆల్ డాగ్స్ లుక్ సిమిలర్. లైక్ ఇదంతా సేమ్. మనం రిప్రొడక్షన్ సిమిలర్ బ్లూ ప్రింట్స్, సిమిలారిటీ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరిగేది ఏంటి? సిమిలారిటీ. అండ్ మనము ఆల్ ఆర్గానిజమ్స్ ఇదంతా క్వశ్చన్స్ ఎందుకు లేండి. ఒక ఫుడ్ చైన్ అనేది మనందరికీ ఉంటుంది. అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, పాపులేషన్ ఆఫ్ స్పీసీస్ని కంటిన్యూగా ఉంచుతుంది. అండ్ ఒక ఫుడ్ చైన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అది ఇంకా మనకు అసలు ఎక్కడ ఉంటుంది? ఆల్ ఆర్గానిజమ్స్ సెల్స్ నుంచి మేడప్ ఆఫ్ అయి ఉంటాయని మనకు తెలుసు. అండ్ అందులో థ్రెడ్ లైక్ క్రోమాటిన్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయని మనకు తెలుసు. క్రోమాటిన్ అంతా కలిసి క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. క్రోమాటిన్ అంతా కలిసి క్రోమోజోమ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇది క్రోమోజోమ్ స్ట్రక్చర్. చూడండి, ఎక్స్లా ఉంది కదా క్రోమోజోము, ఎక్స్ స్ట్రక్చర్లా ఉంది కదా. ఎక్స్ స్ట్రక్చర్ లాగానే ఉంటాయి అవి, ఇలా ఉంటాయి. ఇక్కడ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటివి ఉంటాయి వాటికి. సో అలా డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటివి ఉంటాయి. చూడండి, మన ఆ క్రోమోజోమ్స్లో ఉన్న స్ట్రాండ్స్ మీద ఒక్కో పార్ట్లో ఒక్కో కలర్ జీన్ అనేది ఉంటుంది. హెయిర్ కలర్ జీన్ ఒక దగ్గర ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ జీన్ ఒక దగ్గర ఉంటుంది, ఇంకా ఐ డెవలప్మెంట్ జీన్ ఒక దగ్గర ఉంటుంది, హెయిర్నెస్ జీన్ అనేది
ఒక దగ్గర ఉంటుంది, రైట్ హ్యాండ్తో రాయాలా, లెఫ్ట్ హ్యాండ్తో రాయాలా, అలాంటి క్యారెక్టర్స్ కొంతమంది పిల్లల్లో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కూడా మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుంచే పాస్ అవుతాయి. అవి క్వశ్చన్స్ ఏముందో ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము బ్రీఫ్గా. ఈ వేరియేషన్స్ అంటే ఏంటి? డిఎన్ఏ కాపీ ఏంటి? డిఎన్ఏ కాపీ జరిగేటప్పుడు ఓన్లీ 100% ఆఫ్ ది డిఎన్ఏ అనేది కాపీ అవ్వలేదు. ఓన్లీ కొంచెం తక్కువ పర్సంటేజ్ ఆఫ్ డిఎన్ఏ అనేది, జస్ట్ కొన్ని క్యారెక్టర్స్ ఆఫ్ డిఎన్ఏ అనేవే కాపీ అవుతాయి. లైక్ కొంతమందికి బ్రౌన్ హెయిర్, ఐ కలర్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది, మిగతా క్యారెక్టర్స్ ఎలాగూ కాపీ అవ్వవు. సో ఇంకోటి మీకు క్వశ్చన్ రావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ హౌ మెనీ క్రోమోజోమ్స్ అండ్ father contribute how many chromosomes and mother contribute how many chromosomes అని మీకు క్వశ్చన్ రావచ్చు. సో మనం ఇక్కడ టోటల్ 23 క్రోమోజోమ్స్ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక మదర్ 23, ఫాదర్ 23 అన్నీ కలిసి 46 క్రోమోజోమ్స్ అనేవి అవుతాయి. ఇందులో చూడండి, మదర్ బాడీలో ఏ క్రోమోజోమ్స్ అయితే ఉంటాయో ఆ క్రోమోజోమ్స్ అన్నీ సేమ్గా ఉంటాయి. అవన్నీ సేమ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్గా ఉంటాయి. మదర్ దగ్గర అన్ని XX క్రోమోజోమ్స్ ఉంటాయి. బట్ ఫాదర్ దగ్గర ఒక పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో XY క్రోమోజోమ్స్ అనేటివి ఉంటాయి. ఈ Y క్రోమోజోమ్ వల్లే జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. ఈ Y క్రోమోజోమ్ ఏదైతే ఉందో, ఈ Y క్రోమోజోమ్ వల్లే జెండర్ అనేది డిసైడ్ అవుతుంది, బేబీ జెండర్. చూడండి, ఎప్పుడైతే ఈ XX క్రోమోజోమ్స్ XY క్రోమోజోమ్ కదా. సో ఒక మమ్మీ దగ్గర నుంచి సేమ్ చాక్లెట్, మమ్మీ దగ్గర 2 మెలోడీ చాక్లెట్స్ ఉన్నాయి, డాడీ దగ్గర ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఉంది, ఇంకోటి కిట్ క్యాట్ చాక్లెట్ ఉంది అని అనుకోండి. సో ఇప్పుడు మనకు మమ్మీ ఏది ఇచ్చినా ఓకే, బట్ మీకు ఇక్కడ డాడీకి ఇచ్చేదాన్ని బట్టి క్యాడ్బరీయో కిట్ క్యాటో మీరు అన్ని చాక్లెట్స్ మీరు ఎక్కువ మెలోడీ చాక్లెట్స్ తీసేసుకొని ఒక మెలోడీ చాక్లెట్స్ని ఏదో మెల్ట్ చేసి క్రీమ్ కేక్ మీద వేయడము ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి మమ్మీని అడిగారు, మమ్మీ ఏ చాక్లెట్ ఇచ్చినా ఓకే, X చాక్లెట్ ఇచ్చినా ఓకే అండ్ Y చాక్లెట్ ఇచ్చినా ఓకే కదా. సో మమ్మీ దగ్గర నుంచి ఒక మెలోడీ చాక్లెట్ అనేది వచ్చింది, ఇప్పుడు డాడీ దగ్గర క్యాడ్బరీ కిట్ క్యాట్ 2 చాక్లెట్స్ ఉన్నాయి. సో డాడీ ఇచ్చేది డిఫరెంట్గా ఉంటుంది. మీరు అప్పుడు ఆలోచించవచ్చు, మేబీ నాకు క్యాడ్బరీ అయినా రావచ్చు, మేబీ నాకు కిట్ క్యాట్ అయినా రావచ్చు. బట్ క్యాడ్బరీ వచ్చిందనుకోండి, మెలోడీ లాగే ఉంటుంది, అది కొంచెం మెల్ట్ చేస్తే కలర్ లోపల డిఫరెంట్ కలర్ ఉన్నా బయట మాత్రం సేమ్ కలర్ ఉంటుంది కదా. అదే కిట్ క్యాట్ అయితే అందులో బిస్కెట్ ఉంటుంది, అది మొత్తం మీరు మెల్ట్ చేయలేరు, ఒకవేళ కేక్ చేయాలన్నా. సో అలా డిఫరెన్స్ ఇప్పుడు సేమ్ ఉంటే ఏం కాదు, బట్ డిఫరెంట్గా ఉన్నప్పుడే కదా ఇచ్చే అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేబీ జెండర్ చేంజ్, డాడీ దగ్గర ఉన్న క్రోమోజోమ్స్ వల్లే జెండర్ చేంజ్ అనేది అవుతుంది. అబ్బాయి పుట్టాలో అమ్మాయి పుట్టాలో, అది అబ్బాయి పుట్టేది డాడీ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పూర్వకాలంలో చాలామంది ఏమనుకునేవాళ్ళు, ఈ జెండర్కి అమ్మాయే కారణం అని అనుకునేవాళ్ళు. బట్ అది రాంగ్, అమ్మాయి కారణం కాదు. మేల్ బాడీలో ఏవైతే XY క్రోమోజోమ్స్ ఉంటాయో ఆ క్రోమోజోమ్సే ఈ జెండర్కి కారణం. ఆ క్రోమోజోమ్సే జెండర్ చేంజ్ అవ్వడానికి. అండ్ జీన్స్ అనేవి, డిఎన్ఏ అనేవి ఇన్హెరిటెడ్, మన పేరెంట్స్ నుంచి మనకు వస్తాయి. అండ్ ఒక కాపీ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు ఆ 2 కాపీస్ ఏవైతే ఉంటాయో కెమికల్ రియాక్షన్స్ వల్ల 2 కాపీస్ అనేవి మిక్స్ అయిపోయి కొత్త వేరియేషన్ అనేది వస్తుంది. జీన్స్ అనేవి ఇలా సెల్యులార్ అపరాటస్ అనేది ఇలా డివైడ్ అవుతుంది. అండ్ మనకు ఆ మిక్సింగ్, ఒక జీన్స్ మన దగ్గర ఉన్న మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ దగ్గర ఉన్న జీన్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మిక్సప్ అయిపోయి అండ్ మనం ఒక కొత్త న్యూ వేరియేషన్లా ఫామ్ అవుతాము. అందుకే మనం ఎగ్జాక్ట్ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండము. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఎలా ఉందో. స్మాల్ ఆర్గానిజం నుంచి
బిగ్ లార్జ్ బ్లూ వేల్ వరకు ఈ ఆర్గానిజం గ్రో అవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ పోలార్ బేర్కి థిక్ ఫర్ ఎందువల్ల ఉంటుంది, ఆ కోల్డ్ క్లైమేట్స్ నుంచి సర్వైవ్ అవ్వడానికి. కోల్డ్ క్లైమేట్స్లో క్యామెల్కి ఉండే లాంగ్ బుషి ఐలాషెస్ శాండ్ నుంచి సర్వైవ్ అవ్వడానికి ఉంటాయి. ఇంకా ఈ DNA కాపింగ్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. తర్వాత ఈ స్పీషియస్ ఈ మన ఎకోసిస్టంలో జరిగే చేంజెస్ వల్ల, ఎర్త్ మీద జరిగే చేంజెస్ వల్ల, వాటర్లో జరిగే చేంజెస్ వల్ల ఒక స్పీషియస్ నిష్ అంటే పొజిషన్, ఒక స్పీషియస్ నిష్ అనేది చేంజ్ అవ్వగలదు. నిష్ వల్ల మొత్తం పాపులేషన్ అనేది వైప్అవుట్ అయిపోతుంది. వైప్అవుట్ అంటే మొత్తం ఇంకా క్లియర్ అయిపోవడం. కొన్ని హాట్ స్ప్రింగ్స్లో, కొన్ని అక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఒక టైప్ ఆఫ్ కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ ఇంకొంచెం గ్లోబల్ వార్మింగ్ అవుతే మేబీ వాటితో ఉన్న వేరే బ్యాక్టీరియాస్ చనిపోవచ్చు. కానీ ఈ వేరియంట్స్తో ఉండి రెసిస్టెంట్గా ఏ బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయో ఆ బ్యాక్టీరియాస్ మాత్రం సర్వైవ్ అవ్వగలవు. డైనోసార్స్ అనేవి ఎందుకు ఎక్స్టింక్ట్ అయిపోయాయంటే అవి వేరియేషన్స్కి అడాప్ట్ చేయలేకపోయాయి, అందుకు అవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎప్పుడైతే స్పీషీస్కి వచ్చిన ఛాలెంజ్ స్పీషీస్ ఫేస్ అడాప్ట్ అవ్వదో అప్పుడు దాన్ని ఎండ్ అనేది అయిపోతుంది. DNA కాపీ అనేది అప్పుడు కెనాట్ వర్క్ విత్ ది సెల్యులార్ ఆపరేటస్ అందుకు ఆ సింప్లీ న్యూ ఫామ్ అయిన సెల్ అనేది చనిపోతుంది అనేది మనం తెలుసుకున్నాము. రిప్రొడక్షన్లో అసెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్, సెక్షువల్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ అనేవి ఉంటాయి. అసెక్షువల్లో 1 పేరెంట్, సెక్షువల్లో 2 పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇంకా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో అయితే సెల్ డివిజన్ అండ్ ఫిజన్ ద్వారా, ఫిజన్ అంటే స్ప్లిట్టింగ్ అని, ఆ ద్వారా బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా ఏవైతే ఉన్నాయో సింపుల్గా స్ప్లిట్ అయిపోయి 2 ఈక్వల్ హాల్వ్స్లో డివైడ్ అయిపోతాయి. ఆ ఈక్వల్ హాల్వ్స్లో డివైడ్ అవ్వడం వల్ల సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. బైనరీ ఫిజన్ మనము అమీబాలో, లీష్మేనియాలో చూడగలము. అండ్ ఇంకా ఇర్రెగ్యులరీ బైనరీ ఫిజన్ అనేది మనం అమీబాలో చూడగలము, ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఏ సైడ్నైనా జరగవచ్చు. లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అనేది లీష్మేనియాలో మనం చూడగలము, ఎందుకంటే లీష్మేనియా ఇక్కడి వరకు స్ప్లిట్ అయిపోతుంది. ఫిజన్ అనేది పేరెంట్ సెల్, సిస్ట్. మల్టిపుల్ ఫిజన్ అనేది అదర్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, మలేరియల్, పారాసైట్, ప్లాస్మోడియం, ఇవన్నీ చాలా టైప్స్ ఆఫ్ మల్టిపుల్ ఫిజన్లో అనేవి డివైడ్ అవుతాయి. బడ్డింగ్లో ఏంటి, బడ్డింగ్కి ఎగ్జాంపుల్ ఈస్ట్ అనేది మనం పిండుల్లో ఇందులో యూజ్ చేస్తాము. సో అది ఒక సిమెట్రీ లేకుండా అసిమెట్రికల్ ఆర్గానిజమ్స్ అనేవి అటు నుంచి ఫామ్ అయిపోతాయి. So this is we are done with the first session of our reproduction, and tarvata next session lo meeku konni important topics అనేవి నేను చెప్పాలనుకుంటున్నాను. So we'll go with that in the next session. So this is your biology master teacher Sumya Sheikh signing off. Bye bye.